అజయ్ బాబు ఎవరో నాకు తెలియదు. ఆయన్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారన్నప్పుడు దాన్ని తీవ్రంగా మొట్టమొదట నేనే ఖండించాను. తర్వాత నెక్స్ట్ డే 4:30కి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, ఎన్కౌంటర్ చేసినా చంపినా పోలీసులే బాధ్యతని ఖమ్మం పోలీసులతో అలాగే తెలంగాణ పోలీసులతో మాట్లాడాను. ఆయన కోర్టులో పెట్టారు. సెక్షన్స్ ఎందుకు పెట్టారని అంటే ఆయన రెచ్చగొట్టే మాటలు కొన్ని ఆడాడని నా దగ్గర వీడియోలు చూశాను నేను. తప్పే. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపడం, హత్య చేయడం, హత్య చేయడం ఎలా తప్పో ప్రశ్నించడం తప్పు కాదు. బూతులు తిట్టి వాణ్ణి కోసేస్తా, వాణ్ణి లేపేస్తా, పవన్ కళ్యాణ్ అంటాడే బట్టలు ఓడగొట్టి ఇచ్చేస్తానని, అలాంటి మాటలు, పిచ్చి పిచ్చి మాటలు పాస్టర్లు ఆడకూడదు, మొలానాస్ ఆడకూడదు. ఒకటి నెల్లూరు ముస్లిముడు, ప్రవీణ్ పగడాల నీ కళ్ళు పీకేస్తా, నీ నాలుగు కోసేస్తా. మరి ఆడిని అరెస్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేశారా? పిచ్చి పిచ్చి మాట్లాడినప్పుడు బట్టలు ఊడి పీకేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్కి అయితే ఒక చట్టం, అజయ్ బాబుకి అయితే ఇంకొక చట్టం, ముస్లిం లీడర్కి అయితే ఒక చట్టం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశ్నించండి, పిచ్చి పిచ్చి వాగకండి. చట్టం ఒకటే, కాకపోతే క్రిస్టియన్ పట్ల ఒక రకంగా వ్యవహరిస్తారు, ఇందులో పట్ల ఒక రకంగా. అది చట్టం ఒకటే, కానీ దాన్ని అరెస్ట్ చేయడం అప్పుడు నేను తిట్టాను కదా. ఒక రవీందర్ రెడ్డి అజయ్ బాబు మీద కేసు పెడితే ఉప్పల్లో 20 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ అయింది. ఆ పేరు ఎవడో నాకు తెలియదు, రవీందర్ రెడ్డి గారి పేరు. ఈ రేవంత్ రెడ్డి ఎఫ్ఐఆర్ చేయించాడా? 48 గంటల్లో అరెస్ట్ చేసేసారు. మరి నేనే అక్టోబర్ 7న పంజాగొట్టెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్కి ఎఫ్ఐఆర్ నేను ఇచ్చాను, ఒక ప్రపంచ లీడర్ని. ఈరోజు కూడా ట్రంప్, మోదీ లీడర్స్ నా ముందు ఈరోజు నిలబడతారు, ఇక్కడ ముఖ్యమంత్రులు ఎలాగో. మరి నేను ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఎందుకు, నేను ఇచ్చిన కంప్లైంట్ పవన్ కళ్యాణ్ మీద ఇంతవరకు 6 నెలలకి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? పవన్ కళ్యాణ్కు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అజయ్ బాబు మాట్లాడిందని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది తీవ్రంగా ఖండిస్తాను. ఒక క్రిస్టియన్ పాస్టర్ని అయితే మీరు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. అది కూడా ఒక హిందూ ధర్మ ప్రెసిడెంటు రవీందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇస్తే, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డే కదా. మరి ఒక డాక్టర్ కేఏ పాల్ ప్రపంచ శాంతి దూత కంప్లైంట్ ఇస్తే మీరు పట్టించుకోరు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయిస్తా, ఎవరిని విడిచిపెట్టేదే లేదు. చట్టం మీరు చేతిలో తీసుకుంటే వదిలేది లేదు. నాకు థ్రెట్ ఉందని పదే చెప్తున్నా అజయ్ బాబు. సో మీరు ఏమన్నా వాళ్ళకు అడ్వైజ్ చేయగలుగుతారా, లేకపోతే ఎలా కాపాడుకోగలుగుతారా అజయ్ బాబుని? థ్రెట్ ఉంది అంటే గవర్నమెంట్ బాధ్యత, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత అజయ్ బాబుని కాపాడుకోవడం. ఆయన్ని కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అడిగితే కూడా ప్రొటెక్షన్ ఇస్తలేరని చెప్పి చెప్తుండు. ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాగని అజయ్ బాబు నువ్వు పిచ్చి పిచ్చి వాగద్దు, శాంతిగా ఉండు. మీ భార్య, పిల్లలు, కుటుంబం ఆత్మహత్య చేసుకుంటానన్నారని వద్దని నేను రిలీజ్ చేశాను వీడియో. ఫస్ట్ నేనే రిలీజ్ చేశాను. బెయిల్ నేను ఒక సెలవులు కదా, ఇప్పుడు ఫ్యూ డేస్ చూస్తాను. బెయిల్ ఇవ్వకపోతే నేనే ఫైట్ చేసి బెయిల్ ఇప్పిస్తాను. పాస్టర్లు అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ప్రవీణ్ పగడాల గురించి కావచ్చు, లేకపోతే ఈయన గురించి కానీ భయపడుతున్నారు. బెదిరింపు ఇలాంటి ధైర్యం ఇస్తారు. అంటే ఈ మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే పాస్టర్ని భయపెట్టి, మణిపూర్లో 1000 మంది పాస్టర్లు కనిపించట్లేదు, లక్షల మంది దేవుని బిడ్డలు కనిపించట్లేదు. మణిపూర్లో 2-3 వేలు చర్చిలు తగలబెట్టేశారు. ఎవరు చేశారు? ఈ మతోన్మాదులే. ఇప్పటికైనా నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళాడా? మణిపూర్ నేను వెళ్ళాను కానీ, రాహుల్ గాంధీ వెళ్ళాడు కానీ, ఒక ప్రధానమంత్రిగా ఆయన వెళ్ళాలి, దాన్ని ఖండించాలి. ప్రధానమంత్రి తప్పులు చేస్తుంటే ముఖ్యమంత్రులు తప్పులు చేయరా? ప్రధానమంత్రి ఏం చేస్తే రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదే చేస్తారు. అందుకనే ఇలాంటి ప్రధానమంత్రిని ఎన్నుకోకూడదని బుక్ రాశాను. సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ, 41 రీజన్స్
వై డాక్టర్ కేఏ పాల్ షుడ్ బి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని. ఈ క్రైస్తవులకు, ఈ ముస్లింలకు, ఈ హిందువులకు నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, 7569441275. మిమ్మల్ని కాపాడాలంటే, మీకు న్యాయం జరగాలంటే పాలన రావాలి, పాలన మారాలి. లేదా ఇంకా వచ్చే సంవత్సరాలు ఇప్పటికే నేను దాడులు జరుగుతాయని చెప్పానా లేదా? జరుగుతున్నాయా లేదా? మిమ్మల్ని చంపేస్తారని చెప్పానా లేదా? వాళ్ళు చంపేస్తున్నారా లేదా? మిమ్మల్ని అవినీతిగా కేసులు పెడతారు, మిమ్మల్ని అయితే జైల్లో పెడతారు, వాళ్ళనైతే ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తారని చెప్పానా లేదా? అవే జరుగుతున్నాయి. కనుక మనందరం ఒకటవ్వాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, నాస్తికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ ఒకటైపోవాలి. ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు. మీరు ఒక్కొక్కరు 7569441275. ఇప్పుడు నువ్వు నా బిడ్డ వయసు, నువ్వు అనుకుంటే లక్షల మందిని నువ్వు జాయిన్ చేయగలవు. మీడియాలో కూడా ఈక్వల్. ఆర్టికల్ 14 అందరికీ సమానమే. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలాగుందో, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఎలాగుందో, ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ ఎలాగుందో, మీరు కూడా మీ ఛానల్లో వాచ్ చేస్తున్న వారందరూ 100,000 మందికి పంపించండి, ఫార్వర్డ్ చేయండి. ఇది ప్రతి ఒక్కరిని రీచ్ అయినంత వరకు మీరేం చేయాలి? ఎంజాయ్ చేయడం కాదు, రీల్స్ చూడడం కాదు, గ్రూపులు పెట్టాలి. 7569441275 గ్రూపులు పెట్టాలి. 100 మందిని జాయిన్ చేయాలి. శర్మిలా పార్టీ క్లోజ్ అయిపోయింది, కోదండరాం పార్టీ క్లోజ్ అయిపోయింది, సిపిఐ సిపిఎం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి కంట్రీలో. ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ క్లోజ్ అయిపోయాడు, అమ్ముడు పోయారు. ఈ కేసీఆర్ పార్టీలో చేరిపోయాడు, వాళ్ళనే తిట్టి వాళ్ళు కండువా కప్పుకొని. ఇంకా మిగిలింది మనం ఒకటే, బీజేపీకి తొత్తులు, బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్, బీజేపీకి తొత్తులే. రేవంత్ రెడ్డి మా అన్న అంటాడు మోదీని, నేనేమంటున్నాను? మోదీయే ఈ దేశాన్ని సర్వనాశనం చేశాడు అంటున్నాను. అర్థం చేసుకోండి, నేను తప్ప వేరొక దిక్కు లేదు. మనం కలిస్తేనే సమాజాన్ని బాగు చేయగలం. లేదా నష్టపోయేది మీరు, మీ పిల్లలు. ఉద్యోగాలు కావాలా, అప్పులు తీరాలా, అభివృద్ధి జరగాలా, కంపెనీలు రావాలా, శాంతిగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఉండాలా? ఐఎమ్ దేర్ విత్ యూ. ఆర్ యూ విత్ మీ? ప్లీజ్ మొబిలైజ్ యువర్ ఫ్రెండ్స్ పర్సనల్లీ. మనం రావాలి, మన ఓట్లు ఈవీఎంలు మారాలి, బ్యాలెట్ పేపర్ రావాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి. నేను ఒక బీసీగా మాట్లాడుతున్నా, ఒక కాపుగా మాట్లాడుతున్నా, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయినప్పుడు 60% ఉన్న మన బీసీలు, 90% ఉన్న మన బహుజనులు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మనం 90% ఉన్నాం. ఇంకా ఈ బీజేపీ తొత్తులైన కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మళ్ళీ కేసీఆర్ రావాలంటాడు హరీష్ రావు. మరో 7 లక్షల కోట్లు అప్పు చేయడానికా? మరొక 7 లక్షల కోట్లు దోచుకోవడానికా? మరలా తెలంగాణని సర్వనాశనం చేయడానికా? చంద్రబాబుని చూశారు, పవన్ను చూశారు, జగన్ను చూశారు. అక్కడ 10 లక్షల కోట్ల అప్పు ఆంధ్రాలో, తెలంగాణలో 10 లక్షల కోట్ల అప్పు. ఈ 20 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చగలరు? నేను తప్ప. కుటుంబానికి 5గురిలో 5 కోట్ల అప్పు ఉంది, ఎవరు తీర్చగలరు? మీ అప్పులు నేనే తీర్చుతా, మీకు ఉద్యోగాలు నేనే ఇస్తా. 5 లక్షల కోట్ల అధికారం లేకుండా తెచ్చినోడిని 5 కోట్ల అధికారం ఉంటే తేగలనా లేదా? రుజువు చేసుకున్నాను 40 సంవత్సరాలు. ఇంకా నేను రుజువు చేయవలసింది ఏంటి? మీరే ఒకరు 1000 మంది అవ్వాలి, ఒకరు 10,000 మంది అవ్వాలి, ఒకరు 1,00,000 మందిగా మారాలి. అంబేద్కర్, జగజీవన్ రామ్, గాంధీ, పుచ్చలపల్లి సుందరయ్యలాగా మీరు ముందుకు రావాలి, లాల్ బహదూర్ శాస్త్రిలాగా. ఇందాక 48 అవర్స్లో నేను ఎక్కడ ఉంటానో చూడండి అన్నారు, అంటే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? చూస్తా కదా వీడియోలో. ఎనీ అప్డేట్ యూ వాంట్ గివ్ us ఆఫ్టర్ 24 hours. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పార్టీకి ఫండ్ అక్కడ ట్రంప్కు ఎలన్ మస్క్ ఫండ్ ఇచ్చాడు, మీ పార్టీకి ఎవరు ఇవ్వబోతున్నారు ఫండ్? నువ్వే ప్రతి ఇది పెట్టు. ఇది మంచి ప్రశ్న, ముందు అడగవా? నీ పేరేటి? అక్షిత్. ఇలాంటి మంచి ప్రశ్నలు ముందు అడగవా?